బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ట్రాన్స్కోలో ఎంత, సింగరేణిలో ఎంత, ఇవన్నీ లెక్కల సహితంగా చెప్పేసంతా మా అందరికి మా అందరికి ఈ దేశంలో ఇంతకంటే పెద్దగా ఇంతకంటే గొప్పగా ఉపాధి కల్పన ఏదన్నా ప్రభుత్వం చేసిందా చెప్పండి అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఒక్క బీజేపీ నాయకుడు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు అంటే సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, ఇన్ని ఉద్యోగాలు సృష్టించినప్పటికీ, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ ఇంకా ఏదో చేయలేదు, ఈ ప్రభుత్వం పనే చేయలేదు అనే విధంగా విపరీతమైన దుష్ప్రచారం మరి సోషల్ మీడియాలో జరిగింది. అందులో ముఖ్యంగా యువత, ఇవాళ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత ఎవరైతే చదువుకోగానే తమకు ఉద్యోగం కావాలని కోరుకుంటారో వారు పూర్తి స్థాయిలో ఈ వాదనకు ఆకర్షితులై మాకు దూరమైనారు. వాస్తవం ఏంటంటే నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి విషయాలు రూఢీ చేసుకోండి, తెలుసుకోండి. 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వమో చేయనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దానికి మేము ప్రచారం చేసుకోలేదు. మా నాయకులు, మా కార్యకర్తల తప్పు, మా తప్పే. మీకు చెప్పకపోవడం, చెప్పలేకపోవడం, మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోవడం మా తప్పు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి, ఎందుకంటే మన జనాభా పరంగా చూసినట్టయితే ఇవాళ మొత్తంగా భారతదేశం మొత్తంలో చూసినట్టయితే 140 కోట్ల జనాభాలో 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే 50% మంది ఉన్నారు, సగం ఉన్నారు. మరి అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు. అందుకే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్ రంగంలోనన్నా మరి ఉద్యోగ కల్పన కోసం ఏ ప్రభుత్వం అయినా సిన్సియర్గా పనిచేస్తుంది. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. పెట్టుబడులు కూడా తెచ్చినాం, బలమైన ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా ప్రయత్నం చేసినాం. ఇది కూడా మేము సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. దాంతో పాటు ఇప్పుడే నేను హరిప్రియ గారిని అడుగుతా ఉంటాను, ఇల్లెందు నుంచి ఇవాళ ఇటువైపు వెళ్తే మహబూబాబాద్, ఇటువైపు వెళ్తే మీకు కొత్తగూడెం, ఒకటి 37-38 కిలోమీటర్లు, ఇంకోటి 40-42 కిలోమీటర్లు. రెండు వైపులా ఈరోజు మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అట్లాంటిది 55-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ వాళ్ళు చేయని పనిని కేసీఆర్ గారు చేసి పెట్టినారు. ఏం చేసినారు? మహబూబాబాద్ జిల్లా కేంద్రం చేయడమే కాదు, అక్కడ ఇవాళ ఒక మెడికల్ కాలేజు, ఒక నర్సింగ్ కాలేజు, కలెక్టర్ను, జిల్లా అధికారులందరినీ కూడా తీసుకొచ్చి ప్రజలకు చేరువగా అక్కడే కూర్చోబెట్టినారు. మీ పిల్లలందరికీ కూడా రేపటి రోజున వైద్య విద్య అభ్యసించడానికి ఎక్కడికో పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఈరోజు మహబూబాబాద్ లో ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్లో 140 మంది సూపర్ స్పెషలిస్టులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని, మన తెలంగాణ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇటు కొత్తగూడెం కూడా జిల్లా అయిన తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు కొత్తగూడెంలో కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూర్చోవడమే కాకుండా అక్కడ కూడా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్. ఇటు పక్కన ఖమ్మంలో అక్కడ కూడా ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండేది, కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఒక్క మాట మీకు చెప్తే అర్థమవుతుంది, తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 60-65 ఏళ్లలో మొత్తం 65 ఏళ్లలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు కేవలం 3. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్న మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఈరోజు 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇల్లెందులో ఈరోజు నేను వస్తా ఉంటే చూస్తా ఉంటే పట్టణం 10 ఏళ్ల కింద ఎట్లా ఉండేది ఇల్లెందు, ఈ రోజు ఎట్లా ఉందో మీ కళ్ళ ముందు ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి, ఒకవైపు పల్లెల అభివృద్ధి, ఇవన్నీ చేసుకుంటూ 10 ఏళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయినాం.
అందుకే ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ జిల్లా కేంద్రానికి